జై శ్రీరామ్. మనం పురాతన వాస్తు శాస్త్రాలని, ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి వాస్తు సిద్ధాంతాలు మనం ఎలా సమన్వయం చేసుకుంటున్నాం ఈరోజు? అంటే పురాతన గ్రంథాలంటే మయవాస్తు ఉంది, విశ్వకర్మ వాస్తు ప్రకాశిక, తర్వాత సనత్ కుమార వాస్తు, ఈ విధంగా ఇన్ని వాస్తు గ్రంథాలు ఉన్నప్పుడు వాటిని ఈరోజు అవి ఎలా సమన్వయం అవుతున్నాయి? ఎందుకంటే ఆ రోజు వాళ్ళు ఎలా చెప్పారు అంటే, అప్పుడు చెప్పినటువంటి ప్రిన్సిపల్స్, సిద్ధాంతాలు వేరుగా ఉన్నాయి. అవి ఎలా చెప్పారంటే, పూర్వే స్నానగృహం, ఆగ్నేయం పాకశాల, దక్షిణే శయనం, నైరుతే శస్త్రశాల, పశ్చిమే భోజనశాల, వాయవ్యే పశుమందిరం, భండారం చ ఉత్తరే, ఈశాన్యం దైవ గృహం, ఈశాన్య దైవగృహం అని చెప్పారు. ఈ విధంగా మనకు చెప్పినప్పుడు అప్పుడు ఇండ్లు ఎలా ఉండేటివి అంటే, ప్రధానంగా ఒక గృహం, తర్వాత ఇంటికి ఎదురుగుండా సపరేట్గా ఒక వంటశాల ఉండేది, అక్కడ వంట చేసేవాళ్ళు, పశుశాల సపరేట్గా ఉండేది, ఏమన్నా వేసుకోవడానికి స్టోర్ రూమ్ సపరేట్గా ఉండేది, ఒక ప్రధానంగా ఒక గృహం ఉండేది. అప్పుడు వాస్తు అలా ఉండేది. మరి ఇప్పుడు వాస్తుకు దాన్ని ఎలా సమన్వయం చేసుకుంటున్నాము అంటే, మనం చాలా సింపుల్. అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి, ఇప్పుడు ఈశాన్య దైవ మందిరం అని చెప్పారు అంటే, ఇప్పుడు అవన్నీ ఇంట్లోపలికి తీసుకొచ్చేసాం. ఆగ్నేయం పాకశాల అని చెప్పారు అంటే, వంటగృహం ఆగ్నేయంలో ఉండాలని చెప్పారు. ఆగ్నేయం మూలలోకి మన ఇంట్లోకి తీసుకొచ్చాం. ఇప్పుడు అన్నీ కూడా బాత్రూమ్లన్నీ లోపలికి వచ్చేసాయి, వంటగృహం లోపలికి వచ్చేసింది, బెడ్రూమ్ లోపలికి వచ్చేసింది. అంటే శస్త్ర మందిరం అన్నారు నైరుతిలో. అంటే శస్త్ర మందిరం అంటే బలమైనటువంటి, బరువు కలిగినటువంటి గృహము, మందిరము మనము నైరుతిలో పెట్టాలని చెప్పారు. దాన్ని తీసుకొచ్చి అక్కడ నైరుతిలో పెట్టారు. ఈ విధంగా మనం ఒక గృహంలోకి 30-40 ఉన్న ఇంట్లోకి ఇవన్నీ ఇప్పుడు లోపలికి వచ్చేసాయి. కాబట్టి బేసిక్ ప్రిన్సిపల్స్ అలాగే ఉన్నాయి పురాతన వాస్తుశాస్త్రంలో. ఆ ప్రిన్సిపల్స్ని ఆధారంగా చేసుకొని మనం ఇలా చేసుకుంటున్నాం. అప్పుడు అందుకని చాలా తేడాలు ఉన్నాయి. మనం కొత్తగా వచ్చినటువంటి వాస్తు గ్రంథాలు మనం పరిశీలించినట్లయితే చాలా చాలా తేడాలు కూడా ఉన్నాయి. గౌరు తిరుపతి రెడ్డి గారు అయితే ఆయం అనేది లేదు అని చెప్తారు ఆయన. అంటే ఆయన అబ్జర్వేషన్. మొత్తానికి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రధానంగా వాస్తు ఎప్పుడు కూడా కేవలం బుక్ బేస్డ్ వెళ్లకుండా, పురాతన శాస్త్రాల్లో ఏం చెప్పారో, లేకుంటే ఇప్పుడు మోడర్న్గా ఏం చెప్తున్నారో అవే కాకుండా మన అనుభవపూర్వకంగా తెలుసుకోవడం చాలా చాలా శ్రేష్టం. అంటే ఉదాహరణకి మన పురాతన గ్రంథాల్లో ద్వార స్థానం నిర్ణయం ఏ విధంగా చేశారంటే, లోపల నుండి ఆ ద్వారం పెట్టవలసినటువంటి ఆ దిశను 9 భాగాలు చేయమన్నారు నవగ్రహాలకి. రవి, చంద్ర, మంగళ అంటే కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహుకేతు, ఈ విధంగా 9 భాగాలు చేసినప్పుడు బుధ, గురు, శుక్ర ఈ స్థానాల్లో ద్వారాన్ని పెట్టాలి అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి పురాతనంగా. కానీ ఈరోజు చాలా గృహాల్లో ఎక్కడ పెడుతున్నారంటే, మూలల్లో పెడుతున్నారు, ఈశాన్యంలో పెడుతున్నారు, వాయువ్యంలో పెడుతున్నారు, గృహాలు ఆగ్నేయంలో కూడా పెడుతున్నారు, సింహద్వారం పెడుతున్నారు. కానీ అనుభవంలో చూసినట్టయితే అవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. కాబట్టి మనము దాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇలా మూలల్లో పెట్టే సింహద్వారాలు కూడా మంచి ఫలితాలు ఇస్తాయని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వెరసి చూసేది ఏంటంటే, మన పురాతన శాస్త్రాల ఆధారంగా చేసుకోవాలి, ఆ ప్రిన్సిపల్స్ మనం తీసుకోవాలి. కాకపోతే గుడ్డిగా దాని మీదే ఆధారపడకుండా అనుభవంలో ఏ విధంగా ఉంది దాన్ని బట్టి కూడా మనం చెప్పాలి. రెండవది, మెట్ల కింద బాత్రూమ్ అనేది చాలా మంది భయపెడుతున్నారు. కొన్ని చోట్ల మెట్ల కింద బాత్రూములు పెడుతున్నారు ఆగ్నేయంలో, కానీ వాళ్ళకి ఎటువంటి ఆర్థిక సమస్యలు పెద్దగా ఏం గమనించడం లేదు. కాబట్టి మెట్ల కింద బాత్రూము కూడా పెట్టవచ్చు అని కూడా మనకు అనుభవంలో అర్థమవుతుంది. ఈ విధంగా అనుభవాన్ని మనం చూసుకొని, మనకు సమాజంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి నిర్మాణం ఉంది చూసుకొని దాన్ని బట్టి మనం ఫైనలైజ్ చేసుకోవాలి తప్పిస్తే కేవలం బుక్ బేస్డ్ వెళ్తే ఈరోజు నిర్మాణం చేయడమే చాలా కష్టమైపోతుంది. జై శ్రీరామ్.